పూర్వకంగా చెప్తాం, కొన్నిసార్లు మనం దేవుడు వదలరా అంటాం, వదలం, పట్టుకునే ఉంటాం. అందుకని కొంచెం చూడండి, కొంతమంది జీవితంలో దేవుడు అంటాడు, వద్దు ఆ వ్యక్తిని విడిచిపెట్టు, వద్దు ఆ తలుపు మూసేయి, వద్దు అక్కడి నుండి బయటికి రా. చూసి కొన్నిసార్లు సైకాలజిస్ట్ అంటాడు, సైకాలజిస్ట్ అంటారు, మనంతట మనం చేస్తే వి హ్యావ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంట. అందుకని ఈ రిలేషన్షిప్స్లో చూడండి, ముందు విడిచిపెట్టిన వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుందంట, అంత హర్ట్ అవ్వరంట. విడిచిపెట్టబడిన వాడికి, రిజెక్షన్ ఫీల్ అయినోడికి గాయం ఎక్కువ ఉంటుందంట. విడిచిపెట్టబడిన తర్వాత నన్ను రిజెక్ట్ చేశారన్న ట్రామా లైఫ్ టైం ఉంటుందంట. కానీ ముందు విడిచిపెట్టిన వాడికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారంట. గమనించండి, దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నది నువ్వు విడిచిపెట్టకపోతే అదే నీకు ట్రామాగా మారుతుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టన్నది నువ్వు విడిచిపెట్టకపోతే, దేవుని చిత్తానికి లోబడి లోకాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, ఇది నీ మీదకి గాయంగా మారి యూ విల్ ఫీల్ రిజెక్టెడ్. నాకు దేవుడు ఎందుకు అన్యాయం చేశాడో అని అడుగుతావు కావాలంటే.